నల్లగొండ జిల్లాలో పెడదామని చెప్పి మిర్యాలగూడలోని దామరచెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ భారతదేశంలో అతి పెద్దదైన మెగా పవర్ ప్రాజెక్టులో ఒకటైన యుఎంపీపీని దామరచెర్లలో పెట్టుకున్నాం. అట్లాగే మీకు తెలుసు ఎంత అద్భుతంగా మీరెవ్వరూ మేమెవ్వరం కూడా ఊహించనంత అద్భుతంగా యాదాద్రిని ఎంత అద్భుతంగా మరి పునర్నిర్మించినారో కేసీఆర్ గారు ఎంత తదేక దీక్షతో అది కూడా మీకు తెలుసు. ఇట్లా ఒక రంగం కాదు, ఆధ్యాత్మికం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, సంక్షేమం కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఏం చేసిండో అనే సన్నాసులకు గంటన్నర సేపు చెప్పొచ్చు. 200 కంటే తక్కువ ఉండే గురుకులాలు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొత్తంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రభుత్వమే తీసుకొని 6.5 లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అవి నడిపింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా? ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే 1-2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అద్భుతమైన ముద్ర వేసుకున్నాం. కానీ అబద్ధాల ముందు అప్పుడప్పుడు నిజాలు కూడా ఓడిపోతాయి. జరిగింది అదే. ఏం జరిగింది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 ఏళ్ళకెళ్ళి ఇక మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము, ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి, గెలవాలి. ఇక ఎటు పడితే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. పిల్లలు మీకు చెప్పినారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా, విద్యా వికాసం ఏదో అన్నారుగా, విద్యా భరోసా కార్డు 5 లక్షలట. ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం, గీక్కొని ఇక తెల్లారి నుంచి గీకుడు 5 లక్షల కార్డు, మీరు ఇక ఫీజు కట్టే అక్కర్నేలేదు, కార్డు ఇస్తామన్నారు. ఇక ఇంకో కొద్దిగా అయితే ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, అప్పుడేమి ఉండదు. ఇక 2 ఏళ్ళు అయిపోయినాయంటే 50% టైం ఒడిచిపోయినట్టే. వస్తుందా మరి? కార్డు వచ్చిందా అందరికీ? రాలేదా? నిజంగా రాలేదా? స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి, స్కాలర్షిప్లు ఏం చెప్పిండ్రు, ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా, మాస్టర్స్ చేస్తే 3 లక్షలు ఇస్తా, డిగ్రీ చదువుకుంటే 2 లక్షలు ఇస్తా, ఇంటర్ చదివితే గింత, 10వ తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన లెక్కలు, నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా? రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్తా పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు? మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర 54-55 వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్ లొల్లి పెడుతుండే మేమే ఇచ్చినాం. నేను అడుగుతున్నా, వెనకడికి ఇది ఎట్లుందంటే కథ, వెనకడికి ఒక పిల్లగాడు పెళ్లి చేసుకోలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు కన్నాడట. అంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వవు, పరీక్ష పెట్టవు, ఉద్యోగం ఎక్కడికి ఇచ్చినావు? మరి ఈ మాట అడిగితే మళ్ళీ ఎవడో మళ్ళీ కాంగ్రెస్ వాడు నాకు బలుపు ఎక్కువ, నాకు నోటి దూలు ఎక్కువ, ఈ అహంకారం ఎక్కువ అని మళ్ళీ మాట్లాడతారు. సరే, నాకు ఏదో ఎక్కువ ఉంటే ఉన్నది కావచ్చు, కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఆయన కొద్దిగా చదువు నేర్పిరు దయచేసి మీరు పిల్లలు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే. ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ నాకని చెప్పి నేను పరిశానైనా. ఇంతకు ఏం రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం
ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లో ఏం రాసింది తెలుసా సోనియమ్మ? నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయలేదు. దానికి ఈయన పట్టుకొని, ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు. ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేదో తెలియదు, ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా? దయచేసి ఆలోచించండి. రైతులకు న్యాయం చేసిండా? రైతు బంధు అన్నాడు, 10,000 కేసీఆర్ ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమ చేత్తో సంతకం పెడతా అన్నాడు, అయ్యిందా? 500 బోనస్ ఇస్తా అన్నాడు, వచ్చిందా? వచ్చింది. మీరు అన్న అవద్దాలు చెప్తారు సూర్యపేట పక్కన రాలే. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 500 బోనస్ అన్నాడు, ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు, ఇంకా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ 24 గంటలు ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. చాలా మాటలు చెప్పిండు, చాలా కథలు చెప్పిండు. ఇవాళ రైతులు మళ్ళీ తిరిగి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇలా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ తాతలని నానమ్మలను అడగండి, 2 నెలలు పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు ఒక గసంటోడిన. అందుకే నేను అనేది ఒకటే యాద పెట్టుకోండి. మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా, మా పెన్షన్ ఏమాయ, మా విద్యా భరోసా కార్డు ఏమాయ, నువ్వు ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు. అందుకే మిమ్మల్ని బిజీగా పెట్టాలి యూట్యూబ్లో. అంటే ఏం చేయాలి? కేటీఆర్ గాడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండని పెట్టాలి. పెట్టగానే మీరేం చేస్తారు? కిసుకొని వత్తుతారు. వత్తగానే ఆడ వానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వానికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో, ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న? ట్యాపింగ్ ఏముంది, చట్ట వ్యతిరేకమేం కాదు, అది మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు.